హాయ్ అండి అందరికీ. మా ఇంట్లో ఉప్పు చెక్కలనైతే చేస్తున్నాము. ఈ స్టైల్ కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంటాయి. ఒకసారి ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తాను, వినేసేయండి. ఫస్ట్ బియ్యం పిండి తీసుకోండి. క్వాంటిటీ మీ ఇష్టం. వేరుశనగపప్పుని ఏపుకొని దాని పొడిని దీంట్లో వేసుకోవాలి. తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి. అలానే నానబెట్టిన పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి. ఆనియన్, తురుముకున్న పచ్చిమిర్చి, కరివేపాకు అన్ని కలిపి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత వెన్నని బాగా కరగపెట్టుకొని ఆ వాటర్తో పిండంతా కలుపుకోవాలి. వెన్న లేనోళ్ళు డాల్డానైనా తీసుకోవాలి. ఇలా పిండిని మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా స్టార్ట్ చేద్దామా ఉప్పు చెక్కలు చేయడం. ఏంటి లుంగీ మీద చేస్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు. మేము ఎప్పుడు చేసినా ఇలానే చేస్తామండి. చాలా బాగా వస్తాయి. మందంగా తట్టుకోవద్దు, పల్చగా తట్టుకోండి, లేకపోతే మెత్తగా అయిపోతాయి. ఇంకా నూనెలో వేసుకోవడమే. ఉప్పు చెక్కలంటే మా చెల్లెలే గుర్తొస్తుందండి. చాలా బాగా చేస్తుంది. ఇప్పుడు చేసేది కూడా తనే. ఉప్పు చెక్కలు ఎక్కువగా కాలవకూడదు, దోరగా కాల్చుకోండి, అప్పుడే బాగుంటాయి. ఇంకా ఒక బౌల్లోకి తీసుకోవడమే. ఉప్పు చెక్కలు అయితే రెడీ అయిపోయాయి. ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.